నమస్తే పిల్లలు. ఈ వీడియోలో మనం తెలుగు వ్యాకరణంలోని మరొక ముఖ్యమైన అంశమైన అర్థాల గురించి తెలుసుకుందాం. ఇవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడతాయి కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి. ఏ భాషనైనా మనం పట్టు సాధించాలంటే ఆ భాషలో ఉన్న పదజాలం గురించి నేర్చుకోవాలి. పదజాలం అంటే కొత్త పదాలు అన్నమాట. ఈ కొత్త పదాలకు అర్థాలు తెలుసుకుంటే ఆ భాషను సులభంగా అర్థం చేసుకోగలుగుతాం. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన అర్థాలు చూద్దాం. మొదటిది బుధులు అంటే పండితులు అని అర్థం. హితము అంటే మేలు. అణువు అణువు అనే పదానికి ఉపాయం అనేది అర్థం. సిరి అంటే సంపద అని అర్థం. సంపుటము అంటే సమూహము. అస్పృశ్యత అంటే అంటరానితనం అని అర్థం. డెందము అంటే హృదయము. దిగంతము అంటే దిక్కుల చివర అని అర్థం. ధన్యులు పుణ్యవంతులు. పోరు యుద్ధము. పరులు అంటే ఇతరులు అని అర్థం. పాతకము పంచమహాపాతకాలు అని వింటుంటాం కదా మనం. శిశుహత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య ఇలాంటివి. అలా పాతకం అంటే గొప్ప పాపము అని అర్థం. జనని అంటే తల్లి అని అర్థం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు. ధన్యవాదములు.